వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రెండో విడత డబ్బులు జమ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోకు రైతులు పాలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రిదని బుద్ధప్రసాద్ అన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు చెక్కులు చెల్లవని ప్రతిపక్ష పార్టీ తప్పుడు ఆరోపణలు చేసిందని మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. చెక్కులు చెల్లవని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అన్నీ చక్కగా మార్చుకున్నారు. మళ్ళీ రేపు 4వ తారీఖున మళ్ళా చెక్కులు పడబోతున్నాయి. 5, 6 తారీఖుల్లో సెలవులు కనుక మళ్ళా 8వ తారీఖు నుంచి చెక్కులు మార్చుకునే కార్యక్రమం కూడా ప్రతి చోట కూడా ప్రారంభమవుతుంది. ఈ రకంగా సమాజంలో అన్ని వర్గాల యొక్క సంక్షేమాన్ని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరలా రావాలని చెప్పిన భావన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. జీవితాలకి ఒక భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికంటే రైతన్నలకు ముఖ్యం సాగుని. వాళ్ళ పట్టిసీమ ఇసుక కోతల పథకం పెట్టి కృష్ణా గోదావరిలో అనుసంధానం చేసి కృష్ణా డెల్టాను బ్రతికించిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చక్కటి పంటలు పండాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. రైతు సంక్షేమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ రైతన్నలకి ఇవాళ సహాయకారిగా ఈరోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెడతాం. నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే డబ్బును జమ చేసిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇవాళ రైతన్నల సన్నకారు చిన్నకారు రైతాంగానికి ఈ రోజున పెద్ద ఎత్తున ఇవాళ అన్నదాత సుఖీభవ